తెలుగులో తమను ఆర్థికంగా ఆదుకుని మంచి హిట్ ఇచ్చి ఉత్సాహాన్నిచ్చే సినిమా లేదని ఏవిఎం సంస్థ చింతిస్తున్న రోజుల్లో 1967 సంక్రాంతి పండుగ నాడు విడుదలైన భక్త ప్రహ్లాద చిత్రం వారికి వరుస విజయాలను అందించింది. తెలుగు సినిమాను కలర్లో తీయడానికి నిర్మాతలు వెనుకాడుతున్న రోజుల్లో రంగుల్లో తయారైన ఈ చిత్రం మన మార్కెట్ సత్తాను ఇతర భాషల వారికి చాటి చెప్పింది. ఇందులో ప్రహ్లాదుడుగా నటించి తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన బాల నటి రోజారమణిని తెల్లారే సరికల్లా స్టార్ కిడ్ గా ఈ సినిమా మార్చేసింది. ఈ సినిమాలో హిరణ్యకశిపునిగా ఎస్వి రంగారావు, లీలావతిగా అంజలీదేవి నటించారు. ఇందులో హిరణ్యకశిపుడు ముల్లోకాలు జయించి వచ్చిన సందర్భంలో ఆ దేశ ప్రజలు ఆనందంతో సంబరాలు జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఒక నృత్య సన్నివేశం పెట్టారు దర్శకుడు చిత్రపు నారాయణమూర్తి. ఇప్పుడైతే ఇలాంటి ఐటెం సాంగ్ కోసం ఓ గ్లామర్ హీరోయిన్నో లేక ముంబై నుంచి ఐటెం గర్ల్నో తీసుకొస్తుంటారు. కానీ భక్త ప్రహ్లాద చిత్రంలో ఈ నృత్య సన్నివేశం కోసం వాణిశ్రీని ఎంపిక చేశారు. అప్పటికి ఆమె హీరోయిన్ గా నటించిన మరపురాని కథ చిత్రం విడుదల కాలేదు. హాస్య పాత్రలు, సహాయ పాత్రలు పోషిస్తున్నారంతే. మరి ఆమెకు అంత ప్రాధాన్యం ఇచ్చి నిర్మాత చెట్టియార్ ఈ నృత్య సన్నివేశం చేయించడానికి కారణం ఏమిటి? దీని వెనుక చిన్న కథ ఉంది. 1963లో ఏవిఎం సంస్థ తమిళంలో నిర్మించిన నానుం ఒక పెన్ చిత్రాన్ని ఎస్వి రంగారావు వాణి ఫిల్మ్స్ పతాకంపై తెలుగులో నాది ఆడజన్మే పేరుతో తీశారు. ఈ చిత్రంలో చెట్టియార్ కూడా భాగస్వామి. ఇందులో జమున పాత్రను వాణిశ్రీతో చేయిద్దామని అనుకున్నారు రంగారావు. చెట్టియార్కు ఆమెను పరిచయం చేశారు. అయితే చెట్టియార్కు వాణిశ్రీ ఎందుకో నచ్చలేదు. దాంతో ఆ వేషం జమునకు వెళ్లిపోయింది. 1966లో తను ఫైనాన్స్ చేసిన ఒక తమిళ చిత్రం రష చూశారు చెట్టియార్. అందులో హీరోయిన్ గా నటించిన వాణిశ్రీ అభినయం ఆయనకు ఎంతో నచ్చేసింది. అందుకే భక్త ప్రహ్లాద చిత్రంలో ఆమెకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆమెకు తగిన పాత్ర ఏమీ లేకపోవడంతో ఇలా నృత్యం చేయించారు. ఈ నృత్యానికి గోపికృష్ణ దర్శకత్వం వహించారు. ఆయన పెద్ద నృత్య దర్శకుడు కావడంతో వాణిశ్రీ మొదట భయపడ్డారు. భరతనాట్యం ఒక ఏడాది పాటు నేర్చుకున్నా మనసులో ఏదో తెలియని భయం. 2 రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత షూటింగ్ పెట్టుకుందాం అని దర్శకుడు చిత్రపు నారాయణమూర్తికి చెప్పారు నృత్య దర్శకుడు గోపికృష్ణ. మొదటి రోజు రిహార్సల్స్ కు వెళ్లి గోపికృష్ణ పాదాలకు నమస్కరించారు వాణిశ్రీ. నీ పేరేనా అమ్మా వాణిశ్రీ అన్నారు నృత్య దర్శకుడు గోపికృష్ణ శాంత స్వరంతో. ఆమెకు కొన్ని అడుగులు చెప్పి చేయమన్నారు. వాణిశ్రీ చేయగానే ఆయన సంతృప్తి చెంది 2 రోజులు ప్రాక్టీస్ చేద్దామని అనుకున్నా ఒక్కరోజు చాలు అన్నారు. ఆ ప్రాక్టీస్ లో నృత్యంలో కొన్ని మెళకువలు నేర్పించారు. భక్త ప్రహ్లాద తెలుగు వెర్షన్లోనే కాదు హిందీ వెర్షన్లో కూడా నర్తించారు వాణిశ్రీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.